హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఒక్క డిఏ అయినా ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించటం లేదని, 4 డిఏల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసిన ఉద్యోగ సంఘాలు ఎంత ఘోషించినా ప్రభుత్వం డిఏల గురించి కనీసం ఆలోచన కూడా చేయటం లేదని మండిపడ్డారు. ఇక తాడేపల్లిలోనే ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు డిఏ ఇవ్వటం కోసమే పెడుతున్నారని ప్రచారం జరిగిందని, కొన్ని ఛానళ్లు సోషల్ మీడియాలో అయితే డిఏ ఇచ్చినట్లు కూడా చెప్పేశారని, తీరా చూస్తే క్యాబినెట్లో ఆ ఊసే లేదన్నారు. అసలు డిఏ గురించి తనకు అవగాహనే లేదని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్పడాన్ని చూస్తే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంకటరామరెడ్డి. ఇక 6,500 కోట్ల బకాయిలు ఎప్పుడు ఎవరికిచ్చారు అంటున్నారు. గత వారం 20,000 మంది టీచర్లు డిఏ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించటం లేదు. దసరాకు డిఏ ఇస్తారని ఎదురు చూశాము, అప్పుడు ఇవ్వకపోయారు. కాబట్టి ఇప్పుడైనా ఇస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు నిరాశ ఎదురైంది. డిఏ పరిస్థితి ఇలా ఉంటే పెండింగ్ బకాయిలు 31,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? పీఆర్సీ కమిషన్ను ఎప్పుడు వేస్తారనే అంశంపైన స్పష్టత లేదు. మరోవైపు ఉద్యోగులకు 6,500 కోట్ల బకాయిలను చెల్లించినట్లు మంత్రి చెబుతున్నారు. ఎవరికి చెల్లించారో చెప్పమంటే చెప్పటం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉన్న బకాయిలన్నీ, ఈ 16 నెలల్లో ఉన్న బకాయిలన్నీ, మీరు చెల్లించిన బకాయిలన్నీ అని చెప్పమంటే చెప్పటం లేదు. గత ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ ఇచ్చేవారు. కనీసం ఆర్టీఐ చట్టం ద్వారా అడిగినా కానీ బకాయిలు ఎన్నో చెప్పకుండా 6,500 కోట్లు చెల్లించామంటున్నారు. పోయిన సంక్రాంతికి పోలీసులకు 2 ఎస్ఎల్ఏలు ఇస్తామని ఒకటే ఇచ్చారు. మళ్ళీ సంక్రాంతి వస్తున్న 2 ఎస్ఎల్ఏలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు కమిషనర్ను నియమించినా దానిపై నిర్ణయం తీసుకోవడానికి 2 ఏళ్లకు పైగానే పడుతుంది. అయినా నియమించలేదంటే 2029 ఎన్నికల దాకా పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి కనిపించటం లేదని అనిపిస్తోంది. ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత చిన్న చూప. ఇక సచివాలయ ఉద్యోగులతో దారుణంగా చాకరీ అంటున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా కనీసం ఆదివారాలు కూడా సెలవు ఇవ్వటం లేదు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకు ప్రతి ఆదివారం ఏదో ఒక పని చెబుతున్నారు. వారికి సెలవు లేదు, పండుగ లేదు. కనీసం ఆదివారమైనా సెలవు ఇప్పించాలని వీరు వేడుకుంటున్నారు. ఇక జీఎస్టీ గురించి వీరిని డోర్ టు డోర్ ప్రచారం చేయమంటున్నారు. అసలు జీఎస్టీ మన రాష్ట్రంలోనే తగ్గించారా? ఏ రాష్ట్రంలో అయినా ఇలా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఉందా? గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులతో దారుణంగా పనిచేస్తున్నారు. చేపను బండకేసి రుద్దినట్టు రుద్దుతున్నారు. ఇక గ్రూప్ 1 స్థాయి అధికారికి చెత్త ఎత్తే ఫోటో తీసే పని చెప్పటం ఏంటి? ఎవరైనా ఇవన్నీ మాట్లాడితే భయపెడుతూ ఇష్టమొచ్చినట్లు వేధిస్తున్నారు. డిఏలు, పీఆర్సీ సంగతి దేవుడికెరుగు. కనీసం సెలవు ఇవ్వండి చాలనే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఇతర ఉద్యోగ సంఘాలతో సహా అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పోరాటానికి ఏపీ ఎన్జీఓ సంఘం నాయకత్వం వహించాలి. 4 డిఏలు పెండింగుల్లో ఉన్న చరిత్ర ఎప్పుడూ లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పోరాటం తప్పదు అంటున్నారు కె వెంకటరామరెడ్డి గారు.